ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు, కమిటీ సభ్యుడు కోదండరాం తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరేడ్ గ్రౌండ్లో కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపు వచ్చిందని తెలిపారు. తెలంగాణ పోరాటానికి ఆ సభే కీలక మలుపుగా నిలిచిందన్నారు. తాను అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కారణంగా కేసీఆర్ విమర్శించారని, అనంతరం కేసీఆర్ రాజీనామా చేసి కోదండరాం తదితరులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానిస్తూ లేఖ రాస్తామని తెలిపారు. కమిటీ ముందు హాజరై తన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అందరికీ ఆహ్వానం పలుకుతుందని స్పష్టం చేశారు. 2002 లోపల ఎప్పుడైతే పరేడ్ గ్రౌండ్స్ లోపల చంద్రశేఖరరావు గారు ఒక మీటింగ్ పెడితే 1,00,000 మంది మీద వచ్చిండ్రు. అప్పుడు ఒక మూమెంట్ పీపుల్స్ అంటే ఎంత పెద్ద పీపుల్స్ అప్సర్జుడ్ అంటే చెప్పలేము. మాకు 69 జ్ఞాపకం వచ్చింది. 69 లోపల ప్రతి గ్రామానికి కానీ ఎక్కడ పోతే కూడా ప్రతి పిల్లలు కూడా జెండా పట్టుకొని జై తెలంగాణ జై తెలంగాణ అనేటోడు. మనం రోడ్డు దొరికితే ఆ తీరుగా మళ్ళీ మనకు ఒక 69 నుంచి ఒక 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కనపడ్డది. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి ఇంకా ఉందని, ఆ ఆవేదన మాలో ఉందన్న సంగతి పూర్తిగా తెలిసిపోయింది. ఆ తీరుగా పోయిన తర్వాత 2 తీరుల ఉద్యమం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ ఎట్లన్నా ఒప్పించాలా, ఎంపీస్ని ఒప్పించాలా, పీపుల్ లోపల రావాలా. పీపుల్ లోపల కాబట్టి కొంచెం కూడా తక్కువ తెలుసుకోకూడదు. అందరికన్నా పీపుల్ ఉద్యమం ఎందుకు పెద్దగా అయిందంటే దాంతోనే మాకు స్ఫూర్తి వచ్చింది, దాంతోనే మాకు ఒక ధైర్యం వచ్చింది, దాంతోనే మాకు ఒక పటిమ వచ్చింది, పోరాట పటిమ మాకు కలిగిందంటే ఈ ఉద్యమం చూస్తూ ఉంటే. అదే అక్కడ అప్పుడు నేను వర్కింగ్ కమిటీలో కూడా ఉన్నాను, కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడ అప్పుడు మా కేసీఆర్ గారు రిజైన్ చేసేసి మినిస్ట్రీ ఉండే, ఆయన రిజైన్ చేసి నేను పిలిస్తే ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి. 2000